సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాలు మీ ముందుంచుతున్నాను. ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. మీరు సమాధానం చెప్పండి. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు మీరందరూ చూసారు కదా! ఆ సినిమాలు చూసిన వెంటనే మీకు అనిపించేటువంటి విషయం ఏంటి? వెంటనే మనకి స్ఫురించేటువంటి విషయం ఏంటంటే డైలాగ్స్. సూపర్ స్టార్ కృష్ణ గ్రామీణ వాతావరణంలో సినిమాల్లో నటించిన, క్రైమ్ సినిమాల్లో నటించిన, జానపద సినిమాలో నటించిన, అలాగే పౌరాణిక సినిమాలో నటించిన, హిస్టారికల్ మూవీస్‌లో నటించిన, మీరు క్లైమాక్స్‌లో తీసుకున్నా, లేకపోతే ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు తీసుకున్నా, లేతే కొన్ని ముఖ్యమైన సీన్స్‌లో తీసుకున్నా గూడా, సినిమాని చాలా పీక్‌కి తీసుకెళ్ళేటువంటి ఇన్సిడెంట్స్‌లో ఫైట్స్ ఒకటుంటాయి. ఫైట్స్‌తో పాటు డైలాగ్స్ ఒకటుంటాయి. డైలాగ్స్ ఆ రోజుల్లో చెప్పగలిగేటువంటి దమ్మున్నటువంటి ఆర్టిస్టులు ఎవరు అంటే, మీకు అందరికీ తెలుసు. నటరత్న, పద్మశ్రీ ఎన్టీ రామారావు. ఆయన డైలాగ్స్ అంటే అందరికీ కూడా చెవి కోసుకునేవాళ్ళు. అలాగే ఎస్వి రంగారావు, ఆయన మహానటుడు. ఆయన డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉండేవి. అంతకుముందు కనుక చూసుకుంటే గోవిందరాజుల సుబ్బారావు గారని ఆయన ఒక ఆయన ఉండేవారు. సిఎస్ రావు అని ఒక ఆయన ఉండేవారు. తర్వాత నాగభూషణం, ఆ తర్వాత కాలంలో రావు గోపాలరావు, ఆ తర్వాత మోహన్ బాబు. ఇలాగా వీళ్ళందరూ కూడా డైలాగ్స్ అనేటప్పటికీ వీళ్ళ పేర్లు గుర్తుకొస్తాయి. డైలాగ్ ఎలా చెప్పాలి, డైలాగ్ మాడ్యులేషన్ ఎలాగుండాలి, డైలాగ్ని ఎక్కడ విరవాలి, ఎక్కడ పొడవాలి, ఎక్కడ దాన్ని హృదయానికి తాకాలి, ఎక్కడ దాన్ని ఘాటుగా వాడాలి, ఇవన్నీ కూడా తెలిసినటువంటి కొద్దిమంది వ్యక్తుల్లో తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. అల్లూరి సీతారామరాజు సినిమాకి వచ్చేప్పటికి రూదర్ఫర్డ్ని కలిసేటువంటి సందర్భంలో ఆయన చెప్పేటువంటి లాస్ట్ క్లైమాక్స్ సీను కేవలం డైలాగ్స్ మీద మాత్రమే ఆడింది అంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా డైలాగ్స్ మీద ఆధారపడింది. అలాగే ఈనాడు సినిమా తీసుకోండి. ఈనాడు సినిమా క్లైమాక్స్ అంతా కూడా గొప్ప భారీ జన సమీకరణ మధ్య తీసినా కూడా కేవలం డైలాగ్స్ మీద మాత్రమే ఆధారపడి ఆ సినిమా ఆడింది. ఇంకా కంచుకాకడ సినిమాకి వచ్చేటప్పటికి ప్రీ క్లైమాక్స్కి ముందు సూపర్ స్టార్ కృష్ణ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఆధారపడే ఆ సినిమా నిలబడింది అంటే మీరు నమ్ముతారా? అలాగే మీనా సినిమా కనుక చూసుకుంటే ఒక సోషల్ పిక్చర్లో కూడా ఆయన కొన్ని డైలాగ్స్ ఆలోచింపచేసేలాగా ఉంటాయి అంటే అది మీరు నమ్ముతారా? ఇలాగా మీరు కురుక్షేత్రం సినిమాలో కనుక చూసుకుంటే అభిమన్యుడు చనిపోయినప్పుడు కృష్ణ చెప్పేటువంటి డైలాగ్స్ మనని ఒక్కసారి స్థాణుమైపోయేటట్టుగా చేస్తుంది. అలాగే కొన్ని మరి పౌరాణిక సన్నివేశాల్లోనూ, యుద్ధ సన్నివేశాల్లోనూ, ఆయన ఛాలెంజ్ చేసే సన్నివేశాల్లోనూ ఆయన చెప్పేటటువంటి డైలాగ్స్ మనల్ని కట్టి పడేసేలా ఉంటాయి. ఇలాగా నేను చెప్పేది కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. అలాగే మీకు మోసగాళ్ళకి సినిమాకి వచ్చేటప్పటికి రావు గోపాలరావు అప్పటికి ఇంకా ఎస్టాబ్లిష్ కాల. అప్పటికి నాగభూషణం చాలా మెయిన్ విలన్. నాగభూషణం డైలాగ్ డెలివరీ రక్తకన్నీరు అనేటువంటి నాటకం వేసి ఆయన చెప్పేటువంటి డైలాగ్స్ చాలా పెదవి, ఆయన మాట ఎలా ఉంటుందంటే పెదవిని దాటి బయటకు వచ్చిన తర్వాత ఆ విరుపు, ఆ మెరుపు మన్ని ఒక కట్టిపడేసేలా ఉంటాయి. ఆయన దాదాపుగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రక్తకన్నీరు నాటకం ప్రతి గ్రామంలో కూడా ప్రదర్శించారు. గొప్ప విద్వాంసుడు ఆయన డైలాగ్స్తో పోటీ పడాలంటే ఎవరైనా సరే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు కానీ, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా మరి నాగభూషణంతో డైలాగ్స్ ఉన్నాయంటే వాటికి 2 సార్లు తటపటాయించేవాళ్ళట. అంత గొప్ప నటుడు ఆయన. ఆయనతో కలిసి ఎలాగున్నావు అబ్బాయా అన్నటువంటి ఆయన ఎలాగున్నావో అబ్బాయో అని
అతనికే రుచి చూపించినటువంటి డైలాగ్స్ ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి ఆ డైలాగ్ కాన్వర్జేషన్ మోసగాళ్ళకి మోసగాడి సినిమాలో ఒక కొబై డ్రెస్సుల కన్నా, లేకపోతే సన్నివేశాల కన్నా, లేకపోతే ఫైట్స్ కన్నా కూడా మనల్ని ఆకట్టుకునేటువంటి రీతిలో ఉంటాయంటే అది మనం చెప్పుకోదగినటువంటి విషయం. ఇంకా రావుగోపాలరావు మీకు 'ముత్యాల ముగ్గు' సినిమా తర్వాత ఆయన విజృంభణ స్టార్ట్ అయింది. రావుగోపాలరావు ఏకధాటిగా చాలా సినిమాల్లో నటించారు. ఇంకా ఎన్టీ రామారావు అయితే ఆయన చెప్పనవసరం లేదు. మంచి డైలాగ్స్ అవి చెప్తుంటారనుకోండి. ఎన్టీ రామారావు తర్వాత మాస్ ఇమేజ్ ఉన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ రావుగోపాలరావుతో కలిసి నటించేటప్పుడు, రావుగోపాలరావుతో కలిసి యాక్ట్ చేసేటప్పుడు, మరి కిరాయి మరి రౌడీగా, మరి కిరాయి కోటిగాడిగా ఆయన నటించేటప్పుడు, మరి రావుగోపాలరావుకి కృష్ణకి మధ్య జరిగే కాన్వర్జేషను, అలాగే కృష్ణగారడి అనేటువంటి సినిమాలో వాళ్ళిద్దరూ నటించేటువంటి సన్నివేశాలు, వజ్రాయుధం సినిమాలో వాళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషను, అగ్నిపర్వతం సినిమాలో వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ పర్వం, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సినిమాల్లో రావుగోపాలరావుతో జరిగేటువంటి ఆ సంభాషణ పర్వం కూడా ఒక చమక్కులు మనకి కనబడుతూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా 101 జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్. మరి మీరు చుట్టాలున్న జాగ్రత్త సినిమాలో నూతన్ ప్రసాద్తో కృష్ణ చెప్పేటువంటి డైలాగులు కడుపుబ్బ నవ్విస్తాయి. ఓ పక్క హాస్యంగా ఉంటాయి, వెటకారంగా ఉంటాయి, ఓ పక్కేమో కోపం తెప్పించేట్టుగా విలనికి ఉంటాయి, మరో పక్కనేమో మరి వినోదాత్మకంగా ఉంటాయి. పైగా ఆ డైలాగ్ డెలివరీతో తను అనేక రకాల మాడ్యులేషన్లు కూడా మారుస్తారు కృష్ణ. ఒక ఆవేశపూరితంగా చెప్తారు, ఒక కామెడీగా చెప్తారు, ఒక శృంగారభరితంగా చెప్తారు, కరుణారసభరితంగా చెప్తారు. ఇలాగా శాంతి సందేశం సినిమాలో ఆయన మాడ్యులేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఒక డైలాగ్ డెలివరీని మనం ఎన్ని రకాలుగా చెప్పచ్చు, ఎన్ని విధాలుగా చెప్పచ్చు, ఎన్ని సందర్భాల్లో చెప్పచ్చు, ఎంతమంది ఆర్టిస్టులతో చెప్పచ్చు, ఎంతమంది ఆర్టిస్టులతో కోఆర్డినేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకి చరిత్రలో నిరూపించి ఒక మంచి నటుడిగా తన డైలాగ్ డెలివరీతో ఎన్నో గొప్ప విజయాలు సాధించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఈ డైలాగ్ డెలివరీ సంబంధించినటువంటి మరికొన్ని ఆసక్తికర విషయాలు వచ్చే ఎపిసోడ్స్లో మీకు తెలియజెప్తాను. దీనికి సంభాషణ రచయితలు కూడా చాలా వరకు కారణం, వాళ్ళని ప్రోత్సహించినటువంటి కృష్ణ కూడా కారణం. వాళ్ళని ఎలా ప్రోత్సహించారు, వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దారు, వచ్చే ఎపిసోడ్స్లో చాలా కూలంకషంగా డీటెయిల్డ్గా మీకు చెప్తాను. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.